హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చాలా స్పెషల్ అయిన జర్నీ చేయబోతున్నాం. ఇప్పుడు మనం కోయంబత్తూర్ నుండి మొదలుపెట్టి డైరెక్ట్ గా కర్ణాటకలో ఉన్న అద్భుతమైన మురుదేశ్వర్ టెంపుల్ కి వెళ్ళబోతున్నాం. ఈ ప్రయాణంలో కేరళ స్టేట్ ని టచ్ అయి నేచర్ బ్యూటీని చూస్తూ అండ్ అలాగే ఆ మురుదేశ్వరుని దర్శనం మిస్ అవ్వకుండా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ అమేజింగ్ ట్రిప్ ని నాతో పాటు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి అండ్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ గో. ఈ వ్యూ చూడండి, ఆ పచ్చని చెట్లు, ఆ చెట్ల మధ్యలో ఉన్న ఇల్లు. అసలు ఈ నేచర్ ని చూస్తుంటే దేవుడు గీసిన ఒక అందమైన పెయింటింగ్ లో ఇది కూడా ఒకటి అనిపిస్తుంది. రోజు మనం ఏదో ఒక పనిలో బిజీగా ఉంటాం, లేదా స్క్రీన్లు చూస్తూ ఫోన్లు చూస్తూ బిజీగా ఉంటాం. కానీ ఈ బ్యూటిఫుల్ నేచర్ని చూశాక నాకైతే ఈ ఫోన్లు, ఈ ఇంటర్నెట్లు అన్నీ పక్కన పెట్టేసి ఈ క్షణం నుంచి స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఈ పచ్చదనం మధ్యలో బ్రతికేయాలని ఉంది. అదిగోండి మురుదేశ్వర్ టెంపుల్. హైలైట్ ఏంటంటే మేము ట్రైన్లో నుంచి చూస్తున్నాము. ఆ గోల్డెన్ కలర్ లైటింగ్, ఈ సన్సెట్ మొత్తం దూరం నుంచి చూస్తేనే మాటలు అవడం లేదు. దగ్గరికి వెళ్తే ఇంకెలా ఉంటుందో మొత్తం. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో వ్యూ అసలు. ఆ శివయ్య, ఆ టెంపుల్ ఈ చెట్ల మధ్య నుంచి చూస్తుంటే ఈ రాత్రికి ఇక్కడ స్టే చేయడానికి ఒక రూమ్ వెతుకు, రేపు పొద్దుగాల దర్శనం చేసుకోవడానికి వెళ్తాను. అండ్ ఇప్పుడైతే షాపింగ్ అనే వచ్చాము నేను మా ఫ్రెండ్స్తోని. చుట్టంతా చీకటి అండ్ ఆకాశాన్ని అంటుకునే గోపురాన్ని చూస్తుంటే ఒక తెలియని ఫీలింగ్ వస్తుంది. దగ్గర నుంచి చూడాలి ఇంకెలా ఉంటుందో రేపు మార్నింగ్ వెళ్ళి. ఈ లైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి గైస్, లైటింగ్స్ ఎట్లా పెట్టారో. ఇక్కడ నుంచి వ్యూ చూడండి గైస్ అసలు ఎలా ఉందో. ఆ గోపురంకి ఉన్న లైటింగ్స్ అండ్ ఆ శివయ్య విగ్రహంని అసలు మాటలో చెప్పలేకపోతున్నాను నేను మొత్తము. పక్కనే బీచ్. ఇంకా ఇప్పుడు మేము ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. దర్శనం కంప్లీట్ అయినాక వీడియో వస్తాను గైస్. సో అంతవరకు అసలు నైట్ అంతా ఎన్ని షాపులు ఉన్నాయో అసలు ఈ లైన్లో మాత్రం. ఇప్పుడైతే ఖాళీగా ఉంది, అన్ని షాపులన్నీ బంద్ చేసి ఉన్నాయి. చూడండి గైస్ మొత్తం ఖాళీగా ఉంది. ఇప్పుడు మనం టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం అండ్ నా వెనకాల ఉన్న ఈ రాజగోపురం చూడండి గైస్, మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఎంత హైట్ ఉందో చూడండి. అండ్ ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గోపురాలలో ఇది కూడా ఒకటి. అండ్ మొత్తం 20 ఫ్లోర్స్ ఉన్నాయి గైస్ ఈ గోపురంలో. గోపురం పైనకి అయితే వెళ్తున్నాం గైస్. టికెట్ తీసుకోవాలి గైస్. టికెట్ ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ గైస్. అక్కడ చూసుకోవచ్చు. చిన్నపిల్లలకి అయితే 10 రూపీస్. ఓ పైనకైతే వచ్చేసాం గైస్. ఇక్కడ చూడండి చాలా రష్ ఉంది కిటికీల దగ్గర. అబ్బా చూడండి గైస్ ఎలా ఉందో ఇక్కడ నుంచి చూస్తుంటే. ఆ కరేబియన్ సీ మొత్తాన్ని చూసినట్టు అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇక్కడ చూడండి గైస్ గోపురం ముందు నుంచి ఇది మొత్తం చెట్లు, షాప్స్ అవన్నీ కనిపిస్తాయి. చాలా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా, ఎంత క్యూట్గా ఉందో. అండ్ ఇక్కడ చూడండి గైస్ లెఫ్ట్ సైడ్ సముద్రం. అబ్బా మస్తు ఉంది గైస్. వాటర్ అయితే బ్లూ కలర్గా అనిపిస్తుంది వాటర్ అయితే. ఈ మురుదేశ్వర్కి రావడం నిజంగా వర్తే గైస్. ఇక్కడ నుంచి చూడండి గైస్ ఆ శివయ్య స్టాచ్యూ ఎంత మంచిగా కనిపిస్తున్నదో. మీరు మాత్రం ఇటు సైడ్ వస్తే మాత్రం తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయండి గైస్ ఈ వ్యూని. మిస్ అయితే మాత్రం పక్కా ఫీల్ అవుతారు గైస్. సో ఇప్పుడే కిందికి వచ్చాం గైస్. సో ఇక దర్శనానికి వెళ్తాం. ఓ ఇది గుడి లోపల నుంచి గైస్ చూడండి.